చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ పెట్టాలనే గుర్తు రాజ్యాంగం తెచ్చింది. రాజ్యాంగంలో ఆ ప్రావిజన్ లేకపోయినట్లయితే అంటే ఇన్ బిట్వీన్ సెషన్స్ 6 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండటానికి లేదు రాజ్యాంగం ప్రకారంగా. అంచేత రేపు 19వ తారీఖు తోటి ఆ గ్యాప్ అయిపోతుంది కాబట్టి పెట్టాల్సి వచ్చింది. కాబట్టి compulsion on the government to hold the assembly or to summon the assembly on 18th tomorrow. లేకపోతే అసెంబ్లీ కూడా పెట్టేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి. అతని పరిపాలన చూస్తూ ఉంటే అసెంబ్లీ అంటే గౌరవం లేదు, లెజిస్లేచర్ అంటే గౌరవం లేదు, అదేవిధంగా జ్యుడిషియరీ అంటే గౌరవం లేదు, ఎగ్జిక్యూటివ్ని బ్యూరోక్రసీని అంతా కూడా తనకు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడం, పోలీస్ వ్యవస్థ అయితే మరీ దారుణంగా కొంతమంది ఆఫీసర్స్ అతని జేబులోనే ఉండి అతను ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు వికసించాయి. అదేవిధంగా శాంతి భద్రతలు లేకపోవడం వల్ల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఇది జనరల్ లాజిక్. సరే, చాలా రోజుల తర్వాత అసెంబ్లీ పిలిచేటప్పుడు ఏం చేద్దంటే బడ్జెట్లో కూడా వాళ్ళే పిలుచుకుని వాళ్ళే పాస్ చేసుకుని ప్రతిపక్షం యొక్క ప్రమేయం కూడా లేకుండా బడ్జెట్ పాస్ చేసుకున్నారు. డిబేట్స్ కూడా లేకుండా పాస్ చేసుకున్నారు బడ్జెట్లు. మాట్లాడితే కోవిడ్ అనేటువంటి వంక పెట్టారు. కానీ కోవిడ్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మన అందరికీ కూడా ఆదర్శమైనటువంటి పార్లమెంట్ కూడా చాలాసార్లు మీట్ అయింది. మళ్ళీ రేపు 29 ఇప్పుడు మళ్ళీ మీట్ అవుతుంది. అదేవిధంగా పార్లమెంటు చాలాసార్లు మీట్ అయింది. బడ్జెట్ సెషన్ అయింది వాళ్ళకి, తర్వాత సెషన్ పెట్టారు. చాలా స్టేట్స్లో ఈవెన్ బాగా కోవిడ్ ఉన్నటువంటి మహారాష్ట్ర ఇటువంటి స్టేట్సే వాళ్ళు అసెంబ్లీ పెట్టుకుని పూర్తి డిబేట్లతో చేశారు. మరి పార్లమెంట్కి లేనిది, మిగతా అసెంబ్లీస్కి లేనిది, అసలు ఆంధ్రప్రదేశ్కి కోవిడ్ వంక మీద ఎందుకు పిలవడం లేదు, అసెంబ్లీ ఎందుకు ఎక్కువ కాలం పెట్టలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి భయం. అసెంబ్లీ అంటే భయం, ప్రతిపక్షం అంటే భయం, ఇంకా ప్రజలంటే భయం కూడా మొదలైంది. అందుచేతే అతను ఎక్కడికి కూడా బయటకు కూడా రావడం లేదు. ఆ విధంగా రేపు ఒక్కరోజే సెషన్ పెడతామనేటువంటిది ప్రభుత్వం నిర్ణయించడానికి తీవ్రంగా అభ్యంతరం తెలియపరుస్తున్నాం తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ, ఇటు కౌన్సిల్ కానీ అటు అసెంబ్లీ కానీ. ఎందుచేతంటే ఒక రోజులో జరిగేది ఏమీ లేదు. మరొక వైపు వాళ్ళు 14 ఆర్డినెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా బిల్స్ రీప్లేస్ చేయాలి, రూల్స్ ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు. 14 ఆర్డినెన్సెస్ రేపు ప్రవేశపెట్టి ఏ విధమైనటువంటి డిబేట్ లేకుండా, ప్రతిపక్షం లేకుండా పాస్ చేసుకుంటే పబ్లిక్ ఏవి ఉపయోగపడతాయో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎంచేతంటే ఒక ఆర్డినెన్స్ కానీ, బిల్లు కానీ, ఒక డెసిషన్ కానీ గవర్నమెంట్ తీసుకునేటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా అవి పరిపూర్ణంగా చర్చించేటువంటి బాధ్యత, వాటి యొక్క మెరిట్స్ డిమెరిట్స్ను ఎక్స్పోజ్ చేసేటువంటి బాధ్యత అసెంబ్లీకి, అదేవిధంగా మెంబర్స్కి అపోజిషన్కి ఉంటుంది. కానీ వన్ సైడెడ్గా డిస్కషన్ లేకుండా, డిబేట్ లేకుండా వాళ్ళే ప్రవేశపెట్టుకోవడం, వాళ్ళే పాస్ చేసుకోవడం అనేది ఈ యూనిలేటరల్ సిస్టమ్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం కూడా. ఎంచేతంటే ప్రజాస్వామ్యంలో అన్నింటికంటే ప్రధానమైనటువంటి వ్యవస్థ శాసనాలు తయారు చేసేటువంటి వ్యవస్థ. అటువంటి శాసనాలు చేసేటువంటి వ్యవస్థని పూర్తిగా అండర్మైన్ చేసి జగన్మోహన్ రెడ్డి తనకిష్టం వచ్చినట్టు కూడా పరిపాలించాలనే ఆతృతతో ఉన్నందుకు దాన్ని కూడా తీవ్రంగా తెలుగుదేశం లెజిస్లేటివ్ పార్టీ ఖండిస్తుంది. అంచేత మనం బేసిక్గా ఫండమెంటల్గా చూస్తే మెంబర్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
ఇన్ ద హౌస్ అండ్ ఆర్టికల్ 194. నాకు హౌస్లో మాట్లాడేటువంటి హక్కు కల్పించింది రాజ్యాంగం. మెంబర్కి హక్కు కల్పించినప్పుడు హౌస్ పరిపూర్ణంగా జరిగినట్లయితే మెంబర్ యొక్క అభిప్రాయాలే కాదు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభలో ఉండేటువంటి మెంబర్స్ అభిప్రాయం చెప్పడమే కాకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియపరిచేటువంటి అవకాశం కల్పించింది రాజ్యాంగం. అటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ స్పెషల్ ప్రివిలేజ్ మెంబర్స్కి ఉండేటువంటిది. ఆ మెంబర్స్కి ఉండేటువంటి స్పెషల్ ప్రివిలేజ్ ఇట్స్ మోర్ దాన్ ఫండమెంటల్ రైట్. అటువంటి హక్కును కూడా కాలరాసేటువంటి సిస్టము ఈ జగన్మోహన్ రెడ్డి అడాప్ట్ చేస్తూ ఉన్నాడు. అంచేత ఒకరోజు పెట్టి ఒక తంతుగా శాసనసభను ముగించాలనే ప్రయత్నాన్ని ఖండిస్తూనే డెఫినెట్గా శాసనసభ 15 రోజులు జరపవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఇష్యూస్ కూడా మీకు ఇచ్చారా? ఇష్యూస్ కూడా మీకు ఇస్తాము. ఆల్రెడీ ఇచ్చేసారా? ఇష్యూస్ కూడా ఇచ్చారు. వాటితో పాటు కొన్ని ఇష్యూస్ చెప్తాను నేను, ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎందుకంటే ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశారు కాబట్టి లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ టు బి ప్లేస్డ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ ఫర్ డిబేట్. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు సంబంధించినవి, రాష్ట్రానికి సంబంధించినవి. ప్రజలకు సంబంధించినవి, రాష్ట్రానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ, ఈ రోజున కరెంట్ బర్నింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కస్ చేయకుండా పారిపోవాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అసెంబ్లీ ఫేస్ చేయలేక. అంచేత అవన్నీ కూడా డిస్కస్ చేయాలంటే మినిమం 15 days ఉండవలసినటువంటి అవసరం ఉంది. టీడీఎల్పీ ఈజ్ డిమాండింగ్ 15 days సెషన్. సో ఇది వాళ్ళు పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు బీఏసీ మీట్ అవుతుంది. బీఏసీ టైమింగ్స్ కూడా వచ్చాయి. బీఏసీలో కూడా కొన్ని ఇష్యూస్ రైజ్ చేస్తాం, ఇటు కౌన్సిల్లో కానీ అటు అసెంబ్లీలో కానీ. అంచేత బేసిక్గా క్యాబినెట్ యొక్క రెస్పాన్సిబిలిటీ, క్యాబినెట్ అంటే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు వ్యవస్థలన్నింటి కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడానికి కాదు. క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ టు ది లెజిస్లేచర్, క్యాబినెట్ అకౌంటబిలిటీ టు ది లెజిస్లేచర్, ఇది స్పష్టంగా చెప్పబడింది కౌలన్ షక్దర్లో కానీ అదేవిధంగా రాజ్యాంగంలో కానీ. అంచేత అకౌంటబిలిటీ అంటే పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి, రెస్పాన్సిబిలిటీ అంటే పారిపోతున్నాడు. అతనికి తోచింది అలాగా నిర్ణయం చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు అతని యొక్క రాజకీయ వ్యవహారం చూస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ టెర్రరిజం. ఎంచేతంటే పొలిటికల్ టెర్రరిజం, టెర్రరిస్టులు చాలామంది ఉంటారు కానీ వీళ్ళు పొలిటికల్ టెర్రరిస్టులు. అంచేత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, అదేవిధంగా కౌలన్ షక్దర్ని పక్కన పెట్టి, సిస్టమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి కొంతమందిని వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకుని ఈ యొక్క పరిపాలనా విధానాన్ని చూస్తూ ఉంటే అస్తవ్యస్తం. దీనివల్ల నష్టపోయేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు ఉంటాడో, 3 సంవత్సరాలు ఉంటాడో, తర్వాత 4 సంవత్సరాలు ఉంటాడో. ఎనీవే ఆల్రెడీ ప్రజలందరూ అనుకుంటున్నారు అతను రేపు ఇంకా మళ్ళీ రెండోసారి ఎలక్ట్ కాగడని. అంచేత అతను ఎలక్ట్ కాకపోవచ్చు, రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ రావచ్చు. కానీ నష్టపోయింది 5 సంవత్సరాల్లో అతను ఉండేటువంటి టైంలో నష్టపోయేది ప్రజలు, రాష్ట్రం విపరీతంగా నష్టపోతుంది. మన ఇమేజ్ పోయింది ఆల్రెడీ. ఆ ఇమేజ్ పోవడం వల్ల మనకు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి నష్టం మనకి ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే రావో మీకు ఎంప్లాయ్మెంట్ పెరగదు. అంచేత దీని అంతటికీ ప్రధాన కారణం ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ పెరగడానికి ఆయనే కారణం. ఈనాడు ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి కూడా ఆయనే కారణం. అదేవిధంగా ఈ రోజున అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా పడిపోయింది, రూరల్ ఎకానమీ కూడా పడిపోయింది, ఓవరాల్ ఎకానమీ పడిపోయింది. ఇవన్నింటికీ కూడా బాధ్యత వహించాలి. ఈనాడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ పోయింది. అంచేత ఎప్పుడైతే ఇతనికి అంటే ఈనాడు డెఫిసిట్లు పెరిగాయి. నేనన్నా అంటే జనరల్గా అందరూ అనుకునేది కూడా జగన్మోహన్ రెడ్డికి విజన్ డెఫిసిట్ ఉంది. విజన్ లేకపోవడం వల్ల జరిగేటువంటి ఇవన్నీ ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ విజన్ ప్రజలకు పనికొచ్చేదని, రాష్ట్రానికి పనికొచ్చే విజన్ కాదు. తన హెంచ్మెన్కి తనకి పనికొచ్చేటువంటి విజనే ఆయన పెట్టుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీ 15 రోజులు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతిపక్షం పనిచేస్తుంది.
ఆ పని చేసేటువంటి అవకాశాన్ని కూడా లేకుండా ఒక్కరోజుతోటే కాలక్షేపం చేసి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. పారిపోవాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కానీ టీడీఎల్పీ వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ ఐడియాలజీ, వీ హ్యావ్ గాట్ అవర్ ఓన్ సిస్టమ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. డెఫినెట్గా అతను నిలబెట్టేటువంటి పరిస్థితి, బయట కానీ హౌస్లో కానీ నిలబెట్టేటువంటి పరిస్థితి చేయటానికి అన్ని విధాలుగా పూనుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తే అన్ని విషయాలు చెప్పం, కానీ ఇప్పుడు చూస్తే ఎకానమీ, అసలు ఎకానమీ అనేటువంటిది బ్యాక్ బోన్ టు ది ఎంటైర్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అటువంటి బ్యాక్ బోన్ని ఎరగొట్టినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈనాడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు 5 years యావరేజ్ చూస్తే 10.22% గ్రోత్ రేట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రోత్ రేట్ -2.58, అంటే ఇంచుమించు అరౌండ్ 13% నెగిటివ్ గ్రోత్లో నడుస్తున్నాం మనం. బహుశా ఏ రాష్ట్రం ఇంత దారుణమైనటువంటి స్థితి లేదు. అంచేత ఇది కోవిడ్ అనేటువంటి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప కోవిడ్ కాదు, ఇతను స్వయంకృతాపరాధం. ఇతనికి ఆ విజన్ లేకపోవడంలో, ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలనేటువంటి విజన్ లేకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈనాడు ఎకానమీ గ్రోత్ రేటు పడిపోవడం, విపరీతంగా పడిపోయింది. అంటే 1%, 2% కాదు, 13%కి పడిపోయిందంటే అసలు రెవెన్యూస్ ఎట్లా పెరుగుతాయని అడుగుతున్నాను. సెకండ్ పాయింట్ అంటే ఎకానమీ గ్రోత్ రేట్ పెరిగితేనే రెవెన్యూస్ పెరుగుతాయి, రెవెన్యూస్ పెరిగితేనే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఇప్పుడు రెవెన్యూస్ నెగిటివ్ గ్రోత్లో ఉన్నాయి. రెవెన్యూస్ దాదాపు పడిపోతున్నాయి మొత్తం అన్నీ కూడా. ఒక్క ఎక్సైజ్ తప్ప మిగతా అన్ని సెక్టార్స్ పడిపోయాయి. ఎక్సైజ్ వాళ్ళు పిలిచి మరీ తాగిస్తున్నారు కాబట్టి, వాళ్ళ బ్రాండ్స్ కాబట్టి ఇది కూడా సరే డీటెయిల్స్ మిగతా వాళ్ళు చెప్తారు. అంచేత ఒక ఎక్సైజ్ తప్ప మిగతావన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్లో గ్రోత్ రేటు పడిపోయాయి, కలెక్షన్స్ పడిపోయాయి. దీనికి కారణం ఎకానమీ కొలాప్స్ అవడం. ఎప్పుడైతే ఎకానమీ గ్రోత్ రేట్ 13% పడిపోయిందో ఇంకా రెవెన్యూస్ పెరగవు భవిష్యత్తులో కూడా. అందుకనే అది ఇర్రిపేరబుల్ లాస్ టు ద స్టేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. అంటే రేపు భవిష్యత్తులో కూడా రిపేర్ చేసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ లేదు. అదేవిధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. ఎంచేతంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ కూడా ఉండదు. ఈ రోజున ఫేక్ సెక్షన్స్ కూడా మొదట్లో డబ్బా వాయించాడు, అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. కానీ అది చూస్తే ఫేక్ సెక్షన్ అలొకేషన్స్ కూడా రాను పడిపోతున్నాయి. ఇప్పుడు మొదట్లో ఇచ్చినటువంటి ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల ఆ వేకర్ సెక్షన్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్లో, ఈబీసీస్లో కూడా ఒక కమోషన్ కలిగింది. ఎంచేతంటే వాళ్ళకి రావాల్సినవి కూడా రావడం లేదు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ యొక్క స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అంతా కూడా డైవర్ట్ చేస్తారు. మొత్తం అంతా కూడా డైవర్ట్ చేస్తే దానివల్ల కాన్సిక్వెన్స్ ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఎస్సీ కాలనీస్లో కానీ, ఎస్టీ కాలనీస్లో కానీ, ఆ ఏరియాస్లో మాత్రం ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ చేపట్టడానికి అవకాశం లేకుండా ఆ డబ్బు కూడా వేరే పర్పస్కి ఉపయోగించేసుకున్నాడు, డైవర్ట్ చేశాడు. ఈ విధంగా చేయడం వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల జీతాలు ఇవ్వలేకపోతున్నాడు. డిఏలు దాదాపు 7 DAs ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ ఏమో ఇప్పటివరకు కూడా ఫైనలైజ్ చేయలేదు. సరే సిపిఎస్ వారంలో ఇస్తా అన్నది, అది ఫైనలైజ్ చేయలేదు. అంచేత ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి సెక్షన్ కూడా అతను చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల, అతను చేసినటువంటి విధానాల వల్ల మొత్తం సమాజంలో ఉండేటి అందరూ కూడా ఎఫెక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు, అదేవిధంగా టీచర్స్ ఎఫెక్ట్ అయ్యారు, అదేవిధంగా లెక్చరర్స్, ఎయిడెడ్ కాలేజెస్ ఎఫెక్ట్ అయ్యాయి, అదేవిధంగా వెహికల్ సెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఈ హౌసింగ్ మళ్ళీ 10,000 రూపాయలు వసూలు చేస్తాడట ఒక్కొక్కరి దగ్గర, పట్టా దగ్గర వసూలు చేసి ఆ 10,000 రూపాయలు తీసుకుని అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇదో కొత్త సిస్టమ్. ఇప్పుడు 83లో పక్కా ఇళ్ళు మొదలుపెట్టాం మేము. అప్పటి నుంచి కూడా పట్టాల దగ్గర, ఈచ్ పట్టా దగ్గర మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 10,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎక్కడ మరి నేర్చుకున్నాడో ఈ విధానాలు మాకు అర్థం కావడం లేదు. కానీ అసలు రెవెన్యూ గ్రోత్ రేట్ మర్చిపోయి, అసలు ఎకనామిక్ గ్రోత్ రేట్ మర్చిపోయి డబ్బులు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలనేటువంటి దాంతో ఇప్పటికే చెప్పాను ముందు 1,300 కోట్ల రూపాయలు ఇంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కానీ, అదేవిధంగా ట్యాక్సెస్ కానీ వేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ సిస్టమ్ అడాప్ట్ చేయడం వల్ల మళ్ళీ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ వేడ డిస్కామ్స్ది అదే మనం చూసే పేపర్లో. అందుచేత ఇది
ఫిజికల్ ఇన్స్టెబిలిటీ, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ రావడం రెండోది. ఎకానమీ కొలాప్స్ అవడం మొదటిది, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ రావడం రెండోది. మూడోది వచ్చేటప్పటికి ఈనాడుకు ఉండేటువంటి చూస్తే, మూడోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే జగన్కి సరి అయినటువంటి విజన్ లేదో, ఈరోజు అప్పులు విపరీతంగా పెరిగాయి. అంటే అప్పుల మీదే ఆధారపడింది తప్ప గవర్నమెంట్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, దాదాపు ఈ సంవత్సరం అంతానికి 5 లక్షల కోట్ల పైచీలకు అప్పులు కాబోతున్నాయి ఈ రాష్ట్రానికి. అంటే దాదాపు భవిష్యత్తులో 1,00,000 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ కానీ అదేవిధంగా ఇంట్రెస్ట్ కానీ కట్టాలి ఈ ప్రభుత్వం. అంచేత భవిష్యత్తులో వీళ్ళకి అప్పులు కూడా దొరకవు. అంచేత అప్పులు కూడా ఇప్పటికే సీల్ చేసేస్తున్నారు ఎక్కడికక్కడ. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కొంత అమౌంట్, ఏది మన 0.5%లో కొంత రిలీజ్ చేశారు. మన స్టేట్కి మాత్రం 11 స్టేట్లకు ఇచ్చారు, కానీ మన స్టేట్కి మాత్రం దాంట్లో ఏ విధంగానూ షేర్ రాలే. ఎందుకు రాలేదంటే వీళ్ళు చేసేటువంటి విధానాలు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఖర్చు పెట్టడం లేదనేటువంటి చాలా స్పష్టంగా చెప్పారు. వీళ్ళు ఈ సంవత్సరం ఈనాటికి 11,00,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టవలసి వస్తే 6,500 కోట్లు మాత్రమే వీళ్ళు ఖర్చు పెట్టారు ఇప్పటికీ. అంచేత మనకి ఎలిజిబిలిటీ రాలేదు, దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి షేర్లో మనకి ఎలిజిబిలిటీ రాలే. ఎలిజిబిలిటీ రాకపోవడం వల్ల ఆ విధంగా నష్టం జరిగింది. అందుచేత ఈ యొక్క ఫిస్కల్ మేనేజ్మెంట్లో పూర్తిగా వైఫల్యం చెందింది, ఎకానమీని పెంచడంలో పూర్తిగా వైఫల్యం చెందారు, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈ 3 ప్రధాన కారణం వల్ల రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సెక్టార్స్ కూడా కుంటుపడ్డాయి. ఈ కుంటుపడ్డాన్ని ఇన్ని ఇష్యూస్ మీకు ఇచ్చినటువంటి లిస్ట్ కానీ, ఇటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు, అప్పులు విపరీతంగా పెరుగుతున్నప్పుడు, ఇవన్నీ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి, డిబేట్ చేయడానికి, అపోజిషన్ డిబేట్ చేయడం కాదు, అవసరం అయితే సలహాలు కూడా ఇస్తాం. అవన్నీ చేయటానికి శాసనసభ అదేవిధంగా కౌన్సిల్ కానీ 15 రోజులు జరపవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా జరపకపోవడం చూస్తూ ఉంటే వీళ్ళకి శాసనసభల మీద గౌరవం లేదు, ఏ వ్యవస్థ మీద గౌరవం లేదు. అతను అనుకున్న దాని మీద అతనికి గౌరవం తప్ప వ్యవస్థల మీద గౌరవం లేకుండా వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినటువంటి గనుడు ఎవరంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత 15 రోజులు జరపాలి. దీనివల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ చూస్తే పేదరికం పెరిగింది. మొన్నటి వరకు పేదరికం తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు పేదరికం పెరిగింది. అదేవిధంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. మేము ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నాము బలహీన వర్గాలకు అంటున్నారు, కానీ నేను ఒకటే కృషి, ఎందుకు పేదరికం పెరుగుతుంది మీ ఇంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు? అంటే మీ అసమర్థత. అదే మీరు చేసేటువంటి అవి చెప్పడం, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడమే తప్ప రియాలిటీగా చూసినట్లయితే పేదరికం పెరుగుతుంది, ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత గవర్నమెంట్ వహిస్తూనే, గవర్నమెంట్ షుడ్ బి అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్, గవర్నమెంట్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఆ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పారిపోతూ ఒకరోజు మాత్రమే అసెంబ్లీ పెడుతున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండించి 15 రోజులు కంపల్సరీగా అసెంబ్లీ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తాం, ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది, ఇంకా రేపటి వరకు ఉంది. రేపు 8 గంటలకు 9 గంటల మీది, రేపు 9 గంటలకు కదా, 8:30కి బీఎస్సీ అసెంబ్లీలో 8 లోపల డిసైడ్ చేస్తాం ఏం చేయాలనేది. అంటే వాళ్ళకు కావాల్సినప్పుడు పెట్టుకోవడానికి శాసనసభలో సమావేశాలు కాదు. ఎందుకు పార్లమెంటు రెగ్యులర్గా పెడుతున్నారు? ఎంచేత ఒక టైం ఉంది. ఏం డిసైడ్ చేశారంటే అప్పుడు స్టాండింగ్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ అని ఒకటి పార్లమెంట్లో డిసైడ్ చేసింది. సంవత్సరానికి 3 సార్లు వింటర్ సెషను, అదేవిధంగా ఆటమ్ సీజను, 3 సార్లు సమ్మర్ సెషన్, 3 సెషన్స్ పెడతారు ప్రతి అసెంబ్లీ, ప్రతి పార్లమెంటు కూడా. మనం 3 సార్లు పెట్టుకోకుండా మాకు నచ్చినప్పుడు పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడు పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? అని అడుగుతున్నా. పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? ఓకే, రేపు పెడుతున్నారు, రేపు పెట్టి 15 రోజులు పెట్టుకోవచ్చు కదా. 15 రోజులు అంటే వాళ్ళకి కలిసి వస్తేనే పెట్టుకుంటారా? ప్రజలకు కలిసి వస్తే బెటరా? ప్రజల విషయాలు చర్చించడానికి బెటరా వాళ్ళు? అంచేత అపోజిషన్ చూసి భయపడుతున్నారా? ఓకే, రేపు మళ్ళీ రేపు ఎట్లాగా పెట్టుకోవాలి వాళ్ళు. పెట్టుకోవడానికి సంవత్సరానికి 3 సార్లు పెట్టాలి. ఎవరి బడ్జెట్ సెషన్ ఉంటుంది, తర్వాత వింటర్ సెషన్ ఉంటుంది, తర్వాత ఇంకో సెషన్ ఆటమ్ సెషన్ ఉంటుంది. ఈ 3 సెషన్లలో పెట్టుకోవాలి. పెట్టుకుని కనీసం
వారం 10 రోజులు ఒక్కో సెషన్ పెట్టాలి. అందుకని ఒకరోజు బడ్జెట్ పెట్టి ఒకరోజేమో ఈ సెషన్ పెట్టి ఇంకెన్నో 2021 అంటే 21-22 ఇయర్లో ఒక్కరోజు పెట్టారు సెషన్ ఇప్పటికీ. రేపు ఒకటైతే 2 రోజులు. ఏంటి అంటే అపహాస్యం చేస్తున్నారు శాసనసభని. ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు పెట్టలేరు? తర్వాత పెట్టుకోవడం, మీరు తర్వాత కావాలంటే పెట్టుకుంటారు, వాళ్ళు అవసరం ఉంటే పెట్టుకుంటారు. అంతేగాని రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి అప్పుడే పెట్టుకుంటాం అనేది. ఇప్పుడు ఎమ్మెల్సీలు లేరా? వాళ్ళకు ఉన్నారు, మాకున్నారు. వాళ్ళకే మెజారిటీ ఉంది ఇప్పుడు, మాకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది. ఇప్పుడు మేము 16 ఉన్నాం, వాళ్ళు దాదాపు వాళ్ళు మిగతా అందరూ కలిపి నాన్ టీడీఎల్పీ కలిపి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈవెన్ వైసీపీ కూడా 12-13 ఉన్నారు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. అంచేత వాళ్ళు పెట్టుకోవాలి, పెట్టాలి. ఇప్పుడు ఎవరికి మెజారిటీ ఉందని అట్లా అయితే అపోజిషన్కి మెజారిటీ ఉండదు ఎప్పుడు. అంచేత గవర్నమెంట్కి మెజారిటీ ఉంటుంది. ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటామని ఎవరు పెట్టుకోలేదే పార్లమెంట్ కానీ ఎక్కడ కూడా. అందరూ ఆ టైముల ప్రకారంగా పెడతారు. ఎవరు చెప్పే విషయాలు వాళ్ళు చెప్తారు, ప్రజలు వింటారు. వీఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పబ్లిక్. అంచేత పీపుల్స్ ఏమనుకుంటున్నారో ఈరోజు ఉంది, ఎయిడెడ్ కాలేజెస్ ఇష్యూ ఉంది, మేజర్ ఇష్యూ. అదేవిధంగా పిఆర్సీ ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ఇష్యూ మేజర్ ఇష్యూ ఉంది. అదేవిధంగా రైతుల ఇష్యూ ఉంది, విమెన్స్ హెరాస్మెంట్ ఇష్యూ ఉంది, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ ఉంది. ఇవన్నీ మీకు ఇచ్చాము, లిస్టులో అన్నీ ఇచ్చాము. అంచేత ఇవన్నీ కాకుండా నేను చెప్పిన 3 ప్రధానమైన ఎకానమీ కొలాప్సు, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ రావడం, అదేవిధంగా మూడోది వచ్చేటప్పటికి అప్పులు విపరీతంగా పెరిగిపోవడం. ఈ మూడింటి వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అన్ని సెక్టార్స్ మీద పడుతుంది. ఇంత డబ్బులు ఉంటే కదా చేసేది. ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆల్ సెక్టార్స్ మీద పడడం వల్ల ఆల్మోస్ట్ జీరో డెవలప్మెంట్. ఏం చేతంటే మీకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది కదా, క్యాపిటల్ ఎక్స్పెండిచరు మీరు చేయడం లేదని చెప్తున్నారు. నిన్న కూడా సీతారామన్ చెప్పింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుందని నేను అడుగుతున్నాను. అంటే మీరు అభివృద్ధి చేయడం లేదు, సంక్షేమాలు చేయడం లేదు, ఏమీ చేయకుండా మీరు కాలక్షేపం చేస్తూ మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళకి ఎక్కడైతే ఆదాయం వస్తుందో వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళకి అక్కడ మాత్రం పనిచేస్తున్నారు తప్ప ప్రజల గురించి పనిచేయడం లేదు ఈ ప్రభుత్వం. యాజ్ ఆన్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ 21-22 నా ఎస్టిమేషన్ ప్రకారంగా ఇప్పటికే దాదాపు 4 లక్షల కోట్లకు వచ్చేసింది. 1.5 లాక్ రెండు యావరేజ్ మీద 90 to 1 lakh crores తెస్తున్నారు అప్పు. వీళ్ళకి ముడితే రేపటి నుంచి అప్పు కూడా పుట్టదు వీళ్ళకి. అంచేత నా లెక్క ప్రకారంగా 5 లక్షల కోట్లతోటి జగన్మోహన్ రెడ్డి ఎండ్ కాబోతున్నాడు. అంటే రాబోయేటువంటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఇంక రావడం అనేది ఇంపాసిబుల్. వచ్చేటప్పుడు వాళ్ళ మీద భారం 5,50,000 కోట్లు పడుతుంది. ఈ 5,50,000 కోట్లకి దాని మీద ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ చూస్తే 1,00,000 కోట్లు అవుతుంది. వీళ్ళ బడ్జెట్ చూస్తే అప్పటికి అంటే 2024-25కి మీకు బడ్జెట్ బాగా జరిగితే యావరేజ్ మీద 10% బడ్జెట్ పెరిగితే పెరిగితే మీకు ఎంత అవుతుంది? అంత కాకపోతే 3.5 లక్షల కోట్లు అవుద్ది. అంటే మీకు అప్పము 5.5 లక్షల కోట్లు ఈ 24కి అవుద్ది. 2024కి మీకు బడ్జెట్ 2024లో మీకు దాదాపు చూస్తే 3.5 లక్షల కోట్లు బడ్జెట్ వస్తుంది. అంటే ఎంత గ్యాప్ ఉందో చూసుకోవాలి. దాంట్లో మీకు 3.5 లక్షల కోట్లు 1,00,000 కోట్లు మీకు ప్రిన్సిపల్ అమౌంట్కి దీనికి కట్టవలసి వస్తుంది, ఇంట్రెస్ట్కి. కడితే ఇంక మిగిలిందే ఉంది 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు ఇంచుమించు 90,000 వరకు కూడా ఇన్ఎవిటబుల్ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే అది ఎస్కేప్ అయ్యేది ఎక్స్పెండిచర్ ఉండదు. అది ఆటోమేటిక్గా జీతాలు కానీ ఇవి కానీ డిఏలు కానీ పోతాయి. ఇంక మిగిలిందంతా 2.5 లక్షల్లో ఇంకొకటి పోతే 1,50,000లో మీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే ఇంచుమించు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే రెవెన్యూ ఎక్స్పెండిచర్ 80,000 కోట్లు. ఇంకా రేపు అది 1,00,000 పోతే మీకు మిగిలేది ఎంత ఉంటుంది? 40,000, 50,000 కోట్లు మిగులుతుంది. దీంతో ఏం చేయగలరు? ఎవరు చేయగలరు? ఆ విధంగా సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని. అంటే పోనీ పెట్టుబడులు వస్తే జనాలకి ఏదో ఆదాయం వచ్చి వాళ్ళు ఏదో పొదుపు చేసుకోవడం లేకపోతే వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం లేదు. దీనికి తోడు ఏమైంది? ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోయాయి. పవరు, పెట్రోలు, డీజిలే కాకుండా అదర్ ప్రైసెస్, ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైసెస్ అన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకవైపు ఏమో ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి, మరొక వైపు ఇండివిజువల్ అప్పులు కూడా పెరిగాయి. అంచేత కామన్ మ్యాన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ ఈ ప్రైసెస్ అండ్ లో ఇన్కమ్. ఎంచేతంటే అంతా రీమైగ్రేషన్ అయింది మొత్తం అంతా కూడా. ఇంతకుముందు సిటీలకు పోయిన జనం అంతా కూడా మళ్ళీ రీమైగ్రేట్ విలేజ్కి వెళ్ళిపోయారు.
విలేజ్ ఎకానమీ ఏం డెవలప్ కాలేదు. విలేజెస్లో వాళ్ళకి స్కోప్ ఏం లేదు పని చేసుకోవడానికి. ఆ లేకపోవడం అంటే ఇన్కమ్లు తగ్గిపోయాయి. ఇన్కమ్లు తగ్గిపోతే వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు తిండి తినడానికే ఇబ్బందికరం ఉన్నప్పుడు పొదుపు ఎక్కువ ఉంటుంది. పొదుపు లేనప్పుడు వాళ్ళకి ఆన్ ద అదర్ హ్యాండ్ హెల్త్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగింది. హెల్త్ అలొకేషన్స్ లేవు. వీళ్ళు ఆరోగ్యశ్రీ కూడా మొన్న ఏదో నేను ఇస్తాము అది ఇది అంటున్నదో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వడం లేదు. అంచేత నో సింగిల్ పేమెంట్ టు ఎనీ ఆర్గనైజేషన్. అంచేత మొత్తం అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నాడు. తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. మెయిన్ ఏంటంటే తన హెంచ్మెన్ యొక్క ఎకనామిక్ కండిషన్స్ ఇంప్రూవ్ చేస్తున్నాడు. అతని ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకున్నాడు తప్ప రాష్ట్రాన్ని దివాలా తీయించాడు. అంటే బకాయిలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషను ఇది ఢిల్లీ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి బకాయిలు చెల్లించాలి. వీళ్ళు చెల్లించకపోతే ఏముందంటే ఫర్దర్ లోనింగ్ ఇవ్వరు. రెండవది ఈ స్టేట్ డిఫాల్ట్ కింద వేసేస్తారు. డిఫాల్ట్ కిందకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా అప్పులు ఇవ్వరు. ఇప్పుడు కూడా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక దాని మీద. అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు కూడా కొద్దిగా తెచ్చాం. కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్లు కూడా ఎక్కువ. వాళ్ళు అంటే బాకీలు ఎక్కువ ఉన్నాయి కూడా బాకీలు పే చేయడానికి వీళ్ళ దగ్గరే డబ్బులు లేవు మొత్తం. అందుకని ఏంటంటే కంప్లీట్ ఎంటైర్ స్టేట్ ఈజ్ ఇన్ సూప్ క్రియేటెడ్ బై ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. గతంలో నేనే 2 times ఉన్నాగా ఫైనాన్స్ మినిస్టర్కి. ఎప్పుడు అలా వాళ్ళు అప్పుడు ఈ పరిస్థితి లేదు. అప్పుడు ఈ పరిస్థితులు లేవు కాబట్టి అప్పుడు గవర్నమెంట్ హ్యాపీగా నడపగలిగాం. ఇప్పుడు వీడి చేతులారా క్రియేట్ చేశాడు అన్నీని. చేతులారా క్రియేట్ అంతా అంటే వ్యవస్థలనే సర్వనాశనం చేశాడు. ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేశాడు. అది ఫైనాన్షియల్ సిస్టమ్ని సర్వనాశనం చేశాడు. ఇంకా లాభం ఎవరికంటే ఓన్లీ వైసీపీ నాయకులకి, వైసీపీ నాయకుడికి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు పెద్దలు శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణ గారు చెప్పినట్లు ఈ ప్రభుత్వం శాసనసభలో చర్చలకు పారిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగం అన్నా రాజ్యాంగ వ్యవస్థలు అన్నా కానీ నమ్మకం లేదు. తన సొంత రాజ్యాంగం ఏదో రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు పరుచుకున్నారు, సంఖ్యాబలం ఉందని చెప్పేసి తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజులు చర్చించారనేది చూసుకున్నట్టయితే గతంలో ఉన్నదాన్ని భిన్నంగా అతి తక్కువ రోజులు చేశారు. ఉన్న కొద్ది రోజులు సభలో ఉన్నప్పుడు కూడాను ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేసి సభానాయకుడిగా ఆయన అంటాడు వాళ్ళందరినీ బయటికి పంపించేసాయని అంటారు. స్పీకర్ గారు దాన్ని తూచే తప్పకుండా అమలుపరుస్తారు. స్పీకర్ గారు కూడాను ముఖ్యమంత్రిగా సభానాయకుడి గారి ఆదేశాల ప్రకారమే ప్రవర్తిస్తూ వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకు చర్చించడానికి భయపడుతున్నారంటే తన యొక్క అసమర్థత, చేతగానితనం వల్ల ఈరోజు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు, వ్యవసాయ రంగం కుదేలైంది, వైద్య ఆరోగ్య శాఖ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. కోవిడ్ని బూచిగా చూపించి మిగిలిన అంటువ్యాధులు ఈరోజు మలేరియా, డెంగ్యూ కూడా విపరీతంగా వచ్చి ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో దాన్ని కూడాను ఈ వైద్య ఆరోగ్య శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించలేకపోతూ ఉన్నారు. అది నిత్యావసర వస్తువులు సరళ జరిగిపోయి ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి సిపిఎస్ రద్దు కానిచ్చి పిఆర్సీ ఇవ్వడం కానీ డిఏ బకాయిలు కానీ ఇవన్నీ ఇవ్వకపోవడంతో ఈ అంశాలన్నీ కూడా ప్రతిపక్షాలు సభలో చర్చిస్తారనేటువంటి భయంతో ఒక్కరోజే సభను పెడతా ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు రేపటి నుంచి సభ ఒకరోజు పెట్టిన తర్వాత మిగిలిన రోజులు మీకు ఏం పనులు ఉన్నాయి? ఈ రాష్ట్ర ప్రజలు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు సభను మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారు? దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతిపక్షంగా 15 రోజులు సభను పెట్టండి. ఈ రాష్ట్రంలో ప్రజలు శాసనసభ్యులను ఎన్నుకున్నారు. ప్రజా సమస్యల్ని శాసనసభలో చర్చించాల్సిన అవసరం ఉంది. చర్చించడానికి ప్రతిపక్షంగా మేము కూడా మీకు సహకరిస్తాం. మీకు ప్రజల్లో ఉన్నటువంటి ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. మీకు సూచనలు చేసేటువంటి ఆలోచనలో మేము కూడా ఉన్నాం. సభ కూడా సజావుగా నడిపేందుకు మేము సహకరిస్తాం. దయచేసి సభను 15 రోజులు నడపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికలు అంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, అందరు అధికారులు కానీ ఎస్సీసీ కానీ పోలీసు వ్యవస్థ కానీ పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాస్తా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు ఈరోజు మీరు ఓటింగ్ అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికల్ని వాళ్ళు నామినేషన్ స్థాయిలోనే
విత్డ్రాలు చేయించడం, బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్న పరిస్థితి. వాటన్నిటిని అధిగమించే రోజు మేము పోటీల్లోకి వచ్చినప్పుడు చాలా విధంగా బూటి ఎన్నికల దొంగోట్లు కావచ్చు, పోలింగ్ చేసుకోకుండా నిరోధించడం కావచ్చు, ఏజెంట్లను లోపల రానికడం చేసినప్పటికీ కూడాను ఈరోజు ఫలితాలు చూస్తూ ఉంటే ప్రతి ఒక్క కౌన్సిల్లోనూ, మున్సిపాలిటీలో కూడాను తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మనకి వార్డులు కూడా గెలుచుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మా జిల్లాలోకి వచ్చేసరికి దర్శి నగర పంచాయతీని నిన్న శాసనసభ్యుడైతే ఓడిపోతుంటే వార్డుకు 5,000 రూపాయలు పంచుతూ వార్డులో తిరుగుతున్నారు. అధికారులందరూ కూడా అతన్ని బూత్లో తిరుగుతారు, అర్హత లేకపోయినా. ఇంత చేసినప్పటికీ కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. మిగతా చోట్ల కూడా దాచేపల్లి లాంటి ప్రాంతాల్లో రీఓటింగ్ పెట్టుకొని డిక్లేర్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడాను మార్పు మొదలైంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ఎక్కడి నుంచే మొదలైందని నేను తెలియజేస్తున్నాను. తెలుస్తుంది కదా. ఇప్పుడు మొన్న జరిగిన మా స్వామి గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నాను నేను. మొన్న జరిగినాయి, ఇప్పుడు జరిగినాయి కొద్ది కంపేర్ చేసుకోవాలి. రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే అగెనెస్ట్ ఆల్ ఆర్డ్స్ వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు, అప్రజాస్వామిక చర్యలు అన్నింటినీ కూడా ఎదుర్కొని ప్రజలు ఇంకా తెలుగుదేశం పార్టీ కావాలనేటువంటి ఆ సిమ్టమ్స్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో కనిపిస్తున్నాయి. ఇంచేదంటే ప్రజలు కావాలనుకుంటున్నారు. వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా ఈనాడు దర్శి లాంటి కొన్ని మున్సిపాలిటీలు గెలవడానికి కారణం ప్రజల యొక్క అభిమానం. ఇంచేదంటే ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు మేము నష్టపోయింది. ఈ రోజున మళ్ళీ దర్శిని గెలిపించారంటే దర్శిలో కూడా అన్నీ డబ్బులు పంచిపెట్టారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నారు, అన్నీ ఉపయోగించుకున్నారు. రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఇంతకంటే దారుణమైన పరిస్థితి పెట్టారు కాబట్టి కొంత లాస్ అయింది. కానీ అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్ పార్టీ అవలంబించినప్పటికీ కూడా ప్రజలు తిరగబడ్డారు కాబట్టి ఈ మొత్తం అయినటువంటి కొన్ని ఆకర్షణీయమైనటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. అంచేత అందుకనే మా స్వామి గారు చెప్పినట్టుగా ఇట్స్ నాట్ ఎన్ ఎండ్, ఇట్స్ ఎ బిగినింగ్ టు కొలాప్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చూడలేదు నేను రిజల్ట్. అంటే అసెంబ్లీలో జనరల్గా మేము ఉన్నప్పుడు లైవ్ టెలికాస్ట్ కానీ అదేవిధంగా మీడియాకి ఎంట్రన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంటైర్ మీడియా మేము సాక్షి అని కానీ లేకపోతే ఇంకో పేపర్ అని కానీ సాక్షి టీవీ అని కానీ ఎప్పుడు మేము ఏమంటాం విచక్షణ చూపించలేదు. ఆ డిస్పారిటీ మేము చూపించలేదు, డిఫరెన్స్ కూడా చూపించలేదు. మీడియా ఈజ్ మీడియా, వెదర్ ఇట్ బి సాక్షి ఆర్ సమ్ అదర్ థింగ్. అందరిని కూడా మీడియా ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో ఈవెన్ కారిడార్లో కూడా కారిడార్ న్యూస్ అని ఉండేది. అంచేత ఎవరైనా ఏదైనా మాట్లాడుకున్నప్పుడు కూడా అవి కూడా ప్రెస్లో రావడం. ఇంచేతంటే పీపుల్ ఆర్ సపోజ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అండ్ అవుట్ సైడ్ అమాంగ్ ద స్పీచెస్ అబౌట్ ది మెంబర్స్. బయట మెంబర్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి, అదే రాష్ట్రం గురించి అనేది చెప్పుకునే రాసేటువంటి హక్కు మీడియాకు ఉంది. అటువంటి మీడియాకు ఉండేటువంటి హక్కును పూర్తిగా తీసేశారు వీళ్ళు. మొన్న స్టేట్మెంట్ చూస్తే అసలు ఎవరు కూడా నో ఫేస్ ఆఫ్ బిలాంగింగ్ టు మీడియా షుడ్ అపియర్ ఈవెన్ ఇన్ ద కారిడార్స్, ఈవెన్ అట్ ద గేట్స్, ఈవెన్ ఇన్ ది ప్రెసెంట్స్. అంటే ఇది ఎక్కడ దారుణం అని అర్థం అవ్వలేదు. ఎక్కడా లేదు అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా లేదు. నేను అనుకోవడం బహుశా షేక్ కంట్రీస్లో కూడా ఈ సిస్టమ్ లేదు. అంచేత ఇటువంటి సిస్టమ్ని అడాప్ట్ చేస్తున్నాడంటే అతను పొలిటికల్ టెర్రరిస్ట్ కాకపోతే ఇంకేంటి. మరి మీడియా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో. మన కమ్యూనికేట్ చేయడం, ప్రజలకి కమ్యూనికేట్ చేయడానికి మీడియా ఉండాలి. అటువంటి మీడియా రావడానికి వీల్లేదు. తర్వాత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు హౌస్లో ఉండటానికి వీల్లేదు. అదేవిధంగా లెజిస్లేచరు ఎక్కువ రోజులు ఉండటానికి వీలేదు. అదేవిధంగా మీరు చూస్తే ఇటువంటి నిర్ణయాలు ఇతను పొలిటికల్ టెర్రరిస్ట్ అనడానికి ఏ విధంగానూ అర్హత ఉంది. పొలిటికల్ టెర్రరిస్ట్ అనడానికే అర్హత ఉంది తప్ప ఇతను ప్రజాస్వామ్య విధానంలో పరిపాలిస్తున్నాడు ఈ నాయకుడు, ప్రజానాయకుడు అనేటువంటి ఆ ముద్ర ఇతనికి లేదు. ప్రజానాయకుడు కాదు, పొలిటికల్ టెర్రరిస్ట్ ఇతను.